హాయ్‌లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి మీకైతే మార్క్స్ అనేది పెరుగుతాయన్నమాట. ఎలా పెరుగుతాయి అంటే నార్మలైజేషన్ అంటే ఏంటి? సో దానికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో ఈ యొక్క నార్మలైజేషన్ ప్రాసెస్ నుంచి మీకైతే మీ యొక్క జాతకమే మారిపోద్దన్నమాట. చాలా మందికి 5+10 మార్క్స్ ఇలా యాడ్ అవుతాయన్నమాట. సో ఏపీ ఎంసెట్ రెస్పాన్స్ షీట్స్ అయితే టుమారో అయితే రిలీజ్ చేశాక మీ యొక్క మార్క్స్ అనేది చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అదైతే చూసుకోండి. 40 లేని 50 లేని 60 లేని 70 లేదంటే 80 లేదంటే 120 అలా మార్క్స్ అయితే వస్తాయి కదా. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అవైతే తీసుకోండి. అవి తీసుకున్నాక అవే ఫైనల్ మార్క్స్ అయితే కాదు, అవే ఫైనల్ ర్యాంక్ అయితే కాదనమాట. సో మీకైతే ఈ యొక్క నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మీకైతే సో 2 ఆర్ 3 ఆర్ 4 ఆర్ 5 ఆర్ 6 ఇలా మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. సో ఎలా యాడ్ అవుతారు, ఎలా యాడ్ చేస్తారు ఏంటి? సో 1 మార్క్ డిఫరెన్స్ వచ్చినా కూడా మీకైతే ర్యాంక్ కేస్లో డిఫరెన్స్ అనేది వస్తుంది. అంటే ఒక 1 మార్క్ నుంచి మీకైతే థౌజండ్స్లో ర్యాంక్ అనేది చేంజ్ అయిపోద్ది అనమాట. సో ఎలా ఏంటి ప్రతి ఒక్కటి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఇంకా ఎలాంటి ల్యాగ్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి? సో దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రతి ఒక్క షిఫ్ట్ వాళ్ళకి అంటే షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 అనేసి ఉంటుంది కదా ఎగ్జామ్ అనేది. సో ఎగ్జామ్లో షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 వాళ్ళకి సో ప్రతి ఒక్కరికి ఈక్వల్ క్వశ్చన్ పేపర్ అనేది రాదు కదా. సో కొంతమందికి చాలా డిఫికల్ట్గా వస్తుంది, కొంతమందికి మోడరేట్గా వస్తుంది, కొంతమందికి ఈజీగా వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీకైతే మార్క్స్ అనేది యాడ్ చేస్తారనమాట. సో మీకు చాలా డిఫికల్ట్గా వచ్చింది అనుకోండి, ఒక 5 ఆర్ 10 మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. సో మీకు చాలా ఈజీగా వచ్చింది అనుకోండి, సో మీకైతే ఒక 2 అంటే -2 మార్క్స్ ఇలా యాడ్ అంటే మైనస్ చేస్తారు. సో నార్మల్గా అయితే మైనస్ చేయరు కానీ సో మ్యాక్సిమం ప్లస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మీకు మోడరేట్గా వచ్చింది అనుకోండి, సో 2 to 5 మార్క్స్ దాకా మీకైతే యాడ్ అవుతాయి అనమాట. సో ఇలా యాడ్ చేసి మీకైతే ప్లస్ ఐపీ వెయిటేజ్ అనేది తీసుకొని మీకైతే మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. సో ఎలా క్యాలిక్యులేట్ అనేది చేస్తారంటే నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఎలాగైతే అంటే టోటల్ అంటే క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా మీకు క్లియర్ గా అర్థం కావాలంటే నేను మీకు క్లియర్ గా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదైతే నార్మలైజేషన్ ప్రాసెస్ సెక్షన్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే C1 C2 C3 C4 అనేసి ఉంది కదా, అంటే ఇది నార్మల్ గా అయితే ఈజీగా వచ్చింది క్వశ్చన్ పేపర్ అయితే. సో మీకైతే మార్క్స్ లో చూసుకున్నట్లయితే సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో మీకు జువాలజీ, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇదిలా ఉన్నా కూడా మీరైతే ఇలాగే మీరైతే చూసుకోవచ్చు అనమాట. సో మీరు బైపీసీ అయినా ఎంపీసీ అయినా ఇదైతే చూసుకోండి. సో ఇన్ కేస్ మీకైతే మార్క్స్ అంటే మీకు 0 మార్క్స్ అనేది వచ్చింది అనుకోండి, మ్యాథ్స్లో 0, ఫిజిక్స్లో 0, కెమిస్ట్రీలో 0 వచ్చింది అనుకోండి, సో మీకు అంటే ఇది ఈజీ షిఫ్ట్ అనమాట. సో ఈజీ షిఫ్ట్ కాబట్టి సో మీకైతే -4.6 మార్క్స్ అనేది అంటే మ్యాథ్స్లో మైనస్ చేశారు. అలాగే ఫిజిక్స్లో చూసుకున్నట్లయితే -1.407 మార్క్స్ అయితే మైనస్ చేశారు. అలాగే కెమిస్ట్రీలో చూసుకున్నట్లయితే -1.49 మార్క్స్ అయితే మైనస్ చేశారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మీకైతే -7.498 మార్క్స్ అనేది మైనస్ చేశారు. సో టోటల్ చూసుకున్నట్లయితే 0 ఇచ్చారు, ఎందుకంటే ఇక్కడ 0 మార్క్సే ఉన్నాయి కదా. సో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 0 మార్క్సే వచ్చాయి. సో దాని నుంచి మీకు మైనస్ చేయగా వచ్చిండేది 0నే. సో దాని నుంచి 0 మార్క్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొకటి C2లో చూసుకున్నట్లయితే మీకు ఇన్ కేస్ అంటే నేను ఇలాగే వస్తాయని చెప్పట్లేదు. ఇన్ కేస్ మీకు ఇలా వస్తే సో మ్యాథ్స్లో మీకు 8 మార్క్స్ వచ్చి, ఫిజిక్స్లో 3 మార్క్స్ వచ్చి, కెమిస్ట్రీలో 5 మార్క్స్ వస్తే మీకైతే నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మీకైతే మార్క్స్లో అంటే మ్యాథ్స్లో 3.857 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. అండ్ ఫిజిక్స్లో చూసుకున్నట్లయితే 1.682 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. అండ్ కెమిస్ట్రీలో చూసుకున్నట్లయితే 3.845 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి అనమాట. సో ఇలా చూసుకున్నట్లయితే నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మీకైతే 9.385 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. అండ్ టోటల్ మార్క్స్ చూసుకున్నట్లయితే 16 మార్క్స్. సో 16 + 9 మార్క్స్ ఈక్వల్స్ టు అనేసి మీరైతే యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అర్థమైంది అనేసి అయితే అనుకుంటున్నాను. సో నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి, సో అలాగైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇలాగైతే మీరైతే క్యాలిక్యులేట్ అనేది చేసుకోవచ్చు. సో నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మీకు ఎన్ని మార్క్స్ అనేది పెరుగుతాయి అంటే సో ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎలా టఫ్గా వచ్చిందా, డిఫికల్ట్గా వచ్చిందా, ఈజీగా వచ్చిందా, సో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించి అంటే టఫ్గా వచ్చిందా, ఈజీగా వచ్చిందా అంటే ఈ డేట్స్ వైజ్ నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో కింద కామెంట్ సెక్షన్లో మీది ఏ షిఫ్ట్, అలాగే మీరు ఏ డేట్న ఎగ్జామ్ అనేది రాశారు, ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ అనేది రాశారు, అదైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు నెక్స్ట్ వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట. అంటే మీ షిఫ్ట్కి సంబంధించి డిఫికల్ట్గా వచ్చిందా, ఈజీగా వచ్చిందా, మోడరేట్గా వచ్చిందా అనేసి పూర్తి డీటెయిల్స్తో ఒక వీడియో అనేది చేస్తాను, లాంగ్ లెంత్ వీడియో. సో అదైతే చూడండి. సో అది చూడడం వల్ల మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే చాలా
డిఫికల్ట్గా వచ్చిండే దానికైతే నేను చూపిస్తాను చూడండి. సో చాలా డిఫికల్ట్గా వచ్చిండేది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సో నార్మలైజేషన్ షీట్ 3 అనమాట. ఇదైతే ఈ షిఫ్ట్లో చూసుకున్నట్లయితే చాలా డిఫికల్ట్గా వచ్చింది అనమాట. సో డిఫికల్ట్గా వచ్చిన దానికి చూసుకున్నట్లయితే మీకు 0 మార్క్స్ అనేది వచ్చాయి. అండ్ ఫిజిక్స్లో 0, కెమిస్ట్రీలో 0, ప్రతి ఒక్క దానిలో 0 వచ్చింది కాబట్టి టోటల్ 0. అండ్ నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మీకైతే 2.634 మార్క్స్ అనేది యాడ్ చేశారు. ఫిజిక్స్లో చూసుకున్నట్లయితే సో ఫిజిక్స్ అనేది నార్మల్గా ఒక మోడరేట్గా వచ్చింది కాబట్టి 0.622 మార్క్స్ అనేది యాడ్ చేశారు. ఇంక కెమిస్ట్రీలో చూసుకున్నట్లయితే 0.957 మార్క్స్ అయితే యాడ్ చేశారు అనమాట. సో ఇలా యాడ్ చేసినందుకు మీకు చూసుకున్నట్లయితే టోటల్ నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా 4.21 మార్క్స్ అనేది యాడ్ అయ్యాయి. సో ఇలాగైతే మీకు యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో 4 మార్క్స్ సో ఇలా మీకైతే ఎన్నో మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. సో ఇలా యాడ్ అయ్యాక మీకు వచ్చేదే ఫైనల్ రిజల్ట్స్ అనమాట. సో ఇలా మార్క్స్ అనేది వచ్చాక మళ్ళీ మీకు ఎలా యాడ్ అవుతాయి, మళ్ళీ మీకు ర్యాంక్ అనేది ఎలా ఇస్తారు, సో దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే మీకు ఇప్పుడు అంటే రెస్పాన్స్ షీట్ ద్వారా మీకైతే మార్క్స్ అనేది వచ్చింటాయి కదా. సో ఇక రెస్పాన్స్ షీట్స్ ద్వారా వచ్చిన మార్క్స్ని బట్టి అండ్ నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. అంటే మీకు షిఫ్ట్ అనేది ఎలా వచ్చింది, డిఫికల్ట్గా వచ్చిందా, ఈజీగా వచ్చిందా అనేసి. సో మీకు ఎన్ని మార్క్స్ అనేది యాడ్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా నేను మీకైతే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మీకు ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి, అంటే ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి, సో దాన్ని బట్టి మీరైతే మార్క్స్ కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అండ్ మీకైతే ర్యాంక్ సంబంధించి కూడా మార్క్స్ వర్సెస్ ర్యాంక్ కూడా నేను వీడియో అనేది చేస్తాను. అండ్ కాలేజ్ వర్సెస్ ర్యాంక్ కూడా నేను వీడియో అనేది చేస్తాను. సో తొందరగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలా మీ యొక్క మార్క్స్ అనేది క్యాల్కులేట్ చేస్తారు, సో దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఎంసెట్ మార్క్స్ అనేది 75%, అట్లాగే ఐపీ వెయిటేజ్ అనేది 25% అనేది తీసుకొని మీకైతే ర్యాంక్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అంటే మీకు ఎంసెట్లో వచ్చిన మార్క్స్ అలాగే ఐపీలో అంటే మీకు ఇంటర్ బోర్డ్ వాళ్ళకు అంటే మీరు ఇంటర్ ఎగ్జామ్స్ అనేది రాసింటారు కదా. సో ఇక ఐపీ వెయిటేజ్ అనేది ఉంది కాబట్టి 25% అనేది ఈ యొక్క ఐపీ వెయిటేజ్ నుంచి తీసుకుంటారు. సో ఎలా తీసుకుంటారు అంటే మీకు సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ యొక్క 3 సబ్జెక్ట్స్ తీసుకుంటారు. కానీ అంటే మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో మీరు ఎంపీసీ అయితే ఎంపీసీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒకటే తీసుకుంటారు. మీరు బైపీసీ అయితే సో బైపీసీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవే తీసుకుంటారు. మీరు ఇంకా బైపీసీ అయితే సో అవి ఒకటే తీసుకుంటారు. సో ఇలా మెయిన్ సబ్జెక్ట్స్ ఒకటే తీసుకుంటారు అనమాట. సో మెయిన్ సబ్జెక్ట్స్ ఒకటి తీసుకొని మీకైతే మార్క్స్ అనేది ఇస్తారు. సో ర్యాంక్ అనేది ఇస్తారనమాట. ఇలా మెయిన్ సబ్జెక్ట్స్ తీసుకొని సో ఐపీ వెయిటేజ్ అనేది దీనికి ఎలా వచ్చిందో సో దాన్ని టోటల్ చేసి సో డివైడెడ్ బై ఇంటూ 100/25% అనేది చేస్తారనమాట. సో ఇలా 25% అనేది దానిలో నుంచి వెయిటేజ్ అనేది తీసుకొని సో మీకైతే మార్క్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలా మీకైతే ర్యాంక్ అనేది వస్తుంది. సో నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా సో మీకైతే మార్క్స్ అనేది పెరుగుతాయి అనమాట. సో ఎలా పెరుగుతాయి, ఏ షిఫ్ట్ వాళ్ళకి పెరుగుతాయి, నీకు ఎన్ని మార్క్స్ పెరుగుతాయి, సో దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. ఈ వీడియోకి ఒక 300 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా లైక్ అనేది చేయండి. 300 లైక్స్ టార్గెట్ రీచ్ అయ్యాక నేను మీకు నెక్స్ట్ వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఐ హోప్ లైక్ చేస్తే చాలా మందికి యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుంది, దాని నుంచి నేను చెప్తున్నాను. సో ఈ వీడియో అయితే ఎంత, ఈ వీడియో ద్వారా మీకు నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా సో పూర్తి డీటెయిల్స్ అనేది తెలిసిందనేసి అనుకున్నాను. ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హావ్ ఎ గ్రేట్ డే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వీడియోస్లో అయితే కలుసుకుందాం కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గాయ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నెక్స్ట్ మళ్ళీ కలుస్తాను. లేదంటే ఇదే మనకు లాస్ట్ వీడియో అయ్యొచ్చు. సో థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.